కర్నూలు జిల్లా ఎమ్మికన్నూరు పట్టణ ఎన్జీఓ కార్యాలయం నందు పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పేరెంట్స్ అసోసియేషన్ నాయకులు విద్యార్థి సంఘాలను కలుపుకొని ఆర్టీఈ చట్టంపై సమావేశం ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా పేరెంట్స్ అసోసియేషన్ నాయకులు తిమ్మప్ప మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం ప్రకారం ఆర్టీఈ క్రింద ఉచితంగా అడ్మిషన్లు పొందిన ప్రతి విద్యార్థికి ప్రైవేట్ స్కూల్లో ఉచిత విద్యను అందించాలని అన్నారు। ఆర్టీఈ చట్టం కొన్ని ప్రైవేట్ స్కూళ్లు ఉల్లంఘిస్తున్నాయని, విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర అక్రమంగా ఫీజులు కట్టించుకొని పిల్లలను స్కూల్లోకి తీసుకెళ్తున్నారని, ఫీజులు కట్టిన విద్యార్థులకు మాత్రమే బుక్స్ ను ఇస్తున్నారని, అందుకే దీనిని వ్యతిరేకిస్తూ జూలై 1వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు ఎమ్మికన్నూరు తహసీల్దార్ కార్యాలయంకు ప్రైవేట్ స్కూల్ పేరెంట్స్ పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు। తహసీల్దార్ తో మాట్లాడి విద్యార్థుల భవిష్యత్తుకు పునాది రాళ్లు వేస్తున్నట్లు ఉంటుందని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు। విద్యా హక్కు చట్టం కింద ఉచితంగా అడ్మిషన్ పొందినటువంటి ప్రతి విద్యార్థికి ప్రతి ప్రైవేట్ స్కూళ్ళు ఉచిత విద్యను అందించాలా। దీనికి ఎమ్మికన్నూరులో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళు ఉల్లంఘిస్తున్నాయి, ఫీజు కడితేనే పిల్లల్ని తీసుకుంటున్నారు। దీన్ని వ్యతిరేకిస్తూ రేపు అనగా సోమవారం రోజు మేము ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టే కార్యక్రమం చేస్తున్నాము। మొత్తం విద్యార్థి తల్లిదండ్రులతో రేపు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేసే ధర్నాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము।